హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి లేదా డామ్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. చాలామందికి డామ్ అనేది చాలా డిఫికల్ట్ టాపిక్గా కనబడుతూ ఉంటుంది, బట్ డామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బట్ దాని కాన్సెప్ట్స్ అనేది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెఫ్ట్ సైడ్ నేను విజువల్ స్టూడియో కోడ్లో నేను ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని నేను తీసుకొని index.html అని ఒక నేమ్ ఇచ్చి హెచ్టిఎంఎల్ దానికి సంబంధించిన కోడ్ ఇచ్చేసాను. ఆ తర్వాత దానిలో స్క్రిప్ట్ అనే ట్యాగ్లో index.js అని ఒక ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని నేను క్రియేట్ చేసి స్క్రిప్ట్ ట్యాగ్లో దాన్ని అటాచ్ చేసి index.js అనే దాన్ని ఇక్కడ నేను ఓపెన్ చేసి ఉంచాను. రైట్ సైడ్లో నేను index.html పేజ్ని బ్రౌజర్లో ఓపెన్ చేసి ఉంచాను. సో సింపుల్గా ఇదే. సో అసలు మనము ముందుగా ఈ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు అసలు డామ్ అంటే ఏంటి, డామ్కి ఫుల్ నేమ్ ఏంటి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందుగా అసలు జావా స్క్రిప్ట్కి ఉన్న క్యాపబిలిటీస్ అనేది మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాము. సో మీరు ఒకసారి కనుక జావా స్క్రిప్ట్కి ఉన్న క్యాపబిలిటీస్ని రిమైండ్ చేసుకుంటే దానిలో మొదటిది ఏంటంటే జావా స్క్రిప్ట్స్కి ఉన్న ఆల్ పవర్స్లో ఇంకొక ఉన్న పవర్ ఏంటంటే అది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయగలదు, ఫస్ట్ థింగ్. ఆ తర్వాత మీరు కావాలి అనుకుంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని అది చేంజ్ చేయగలుగుతుంది. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్ని అది యాక్సెస్ చేయగలుగుతుంది లేదా వాటిని చేంజ్ చేయగలుగుతుంది. అండ్ హెచ్టిఎంఎల్లో మీరు ఏదైతే స్టైల్స్ కానీ ఇస్తారో ఆ స్టైల్స్ని జావా స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయగలుగుతుంది. మీరు కావాలనుకుంటే దాన్ని యాక్సెస్ కూడా చేయగలుగుతుంది. దాన్ని ఆ స్టైల్స్ని రిమూవ్ కూడా చేయగలిగే క్యాపబిలిటీ అనేది జావా స్క్రిప్ట్కి అయితే ఉంది. సో మీరు ఇంకా దీని పవర్స్ని కనుక మీరు చూసారంటే ఇవి హెచ్టిఎంఎల్లో న్యూ ఎలిమెంట్స్ని క్రియేట్ చేయగలుగుతుంది, న్యూ యాట్రిబ్యూట్స్ని క్రియేట్ చేయగలుగుతుంది, న్యూ స్టైల్స్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. ఇలాగా ఒక్కొక్క ఎలిమెంట్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ని అయితే జావా స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. సో ఈ క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకుని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది జావా స్క్రిప్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఏం చేస్తూ ఉంటుందంటే మీరు ఏదైతే హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ కానీ సపోజ్ సెంటర్ ఎలిమెంట్ కానీ ఇక్కడ మీకు కనపడే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని మీరు కావాలి అనుకుంటే జావా స్క్రిప్ట్ కోడ్ రాసి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఎలా అసలు మనం యాక్సెస్ చేయొచ్చు చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో జావా స్క్రిప్ట్ ఎలా చూస్తుందంటే మీరు ఎప్పుడైతే ఒక హెచ్టిఎంఎల్ని బ్రౌజర్లో కానీ లేదా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే యాక్సెస్ చేస్తుందో అప్పుడు ఆ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక ఆబ్జెక్ట్ మోడల్ లాగా క్రియేట్ చేస్తుంది. అంటే ఉన్న ఎలిమెంట్స్ని వాటికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ని ఒక జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ లాగా అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకొని ఆ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ని మనం యాక్సెస్ చేసేలాగా అవసరమైతే ఆ ఆబ్జెక్ట్స్ని మనము మాడిఫై చేసుకునేలాగా ఆ పవర్ క్యాపబిలిటీ అనేది ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో జావా స్క్రిప్ట్ ద్వారా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మనము జావా స్క్రిప్ట్లో చెప్పుకున్నట్లుగానే ఈ హెచ్టిఎంఎల్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని జావా స్క్రిప్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేస్తుంది. సో వాటిలో ఉన్న ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయడం కోసము జావా స్క్రిప్ట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి అండ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ని, మెథడ్స్ని, ఈవెంట్స్ని యూజ్ చేసుకొని మనము జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది మనము ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే జావా స్క్రిప్ట్లో నేను ఒక H1 ఎలిమెంట్ని అండ్ ఒక బటన్ని అండ్ ఒక పారాగ్రాఫ్ని ఇలాగ 3 ఎలిమెంట్స్ని నేను తీసుకొని ఒక్కొక్క దానికి ఐడి ఇచ్చాను. సో చూడండి డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాను, మై హెడింగ్, మై బటన్, మై పారాగ్రాఫ్ అని చెప్పేసి ఇలాగ టెక్స్ట్ ఇచ్చాను. అది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంది. సో ఈ అండర్లైన్ ఎందుకు వస్తుందో మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడ H1 ట్యాగ్కి అండర్లైన్స్ ఇవ్వడం వల్ల అది అలా మీకు వస్తూ ఉంది. సో ఇది యాక్చువల్గా ఇలాగ మనకి వస్తూ ఉంటుంది.
సో ఇప్పుడు మనము అసలు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ డాక్యుమెంట్లో లోడ్ అయిన ఎలిమెంట్స్ని మనం ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ముందుగా మీరు జావా స్క్రిప్ట్లో ఏమైనా ఎలిమెంట్స్ని యాక్సెప్ట్ చేయాలంటే ముందు మనం వాడే పదం ఏంటంటే డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ అనేది జావా స్క్రిప్ట్లో బై డిఫాల్ట్గా ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్ని కనుక మీరు కన్సోల్లో ప్రింట్ చేశారంటే, సో ఆ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ని కన్సోల్లో ప్రింట్ చేయండి, ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేను చేంజెస్ సేవ్ చేసి ఇక్కడ బ్రౌజర్లో ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసి కన్సోల్ అనేదాన్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ చేశాను. మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే నేను డాక్యుమెంట్ అనే దాన్ని కన్సోల్లో ప్రింట్ చేస్తున్నప్పుడు HTML డాక్యుమెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇదిగోండి చూడండి, ఈ ఆబ్జెక్ట్ని మీరు అబ్జర్వ్ చేశారంటే URL అని చెప్పేసి, అంటే నేను ఏదైతే URL ఓపెన్ చేశానో ఆ URL అండ్ ఉన్న ఎలిమెంట్స్, ఆ యాక్టివ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఎలిమెంట్ నేమ్స్ని అది ఇక్కడ చూపిస్తుంది. వాటికి అప్లై అయ్యే స్టైల్స్ కానీ, ఇంకా చూడండి ఇంకా యాంకర్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా బేస్ URL, BEM కలర్, బాడీ, క్యారెక్టర్ సెట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో యాక్చువల్గా జావా స్క్రిప్ట్లో డాక్యుమెంట్ అనే మీనింగ్కి అర్థం ఏంటంటే, మీరు ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్లో index.js అని ఈ index.htmlలో ఇంక్లూడ్ చేశారు. సో ఈ HTML పేజ్ మొత్తాన్ని కూడా జావా స్క్రిప్ట్ యాక్సెస్ చేసేటప్పుడు దాన్ని ఒక HTML డాక్యుమెంట్ లాగా ఫీల్ అవుతుంది. సో ఇది ఒక డాక్యుమెంట్ లాగా తీసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇదిగోండి ఇలాగ ఒక ఆబ్జెక్ట్ లాగా మనకి చూపించేస్తుంది. సో అందుకని చెప్పేసి డామ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి దీన్ని జావా స్క్రిప్ట్లో అంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎలిమెంట్స్ని అసలు ఫస్ట్ ఎలా యాక్సెస్ చేయొచ్చు, మెథడ్స్ని యూజ్ చేసి ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది జావా స్క్రిప్ట్లో ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే, సో ఈ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ మీద బై డిఫాల్ట్గా గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఈ మెథడ్ అనేది ఉంటుంది. సో ఇది ఎలాగో ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని మనము ఆబ్జెక్ట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే దాన్ని జావా స్క్రిప్ట్ దాన్ని మెథడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో జావా స్క్రిప్ట్లో బై డిఫాల్ట్గా మీరు ఎలా ఇచ్చారంటే దాన్ని ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్లో బ్యాక్గ్రౌండ్లో దానికి సంబంధించిన ఫంక్షన్ కోడ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ కోడ్ అనేది మనం కావాలంటే చూడొచ్చు. సో ఈ ఫంక్షన్, ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఏదైతే మనము ఐడి అనేది దీనిలోకి పాస్ చేస్తామో ఆ ఐడిని యాక్సెస్ చేస్తుంది. సో దానికి ఇచ్చిన నేమ్ ప్రకారమే. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక పారామీటర్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ పారామీటర్ ఏంటంటే మనము ఏ ఎలిమెంట్ని అయితే HTMLలో యాక్సెస్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్కి ఏదైనా ఒక ఐడి యాట్రిబ్యూట్ ఉంటుంటే ఆ ఐడిలో మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ని బేస్ చేసుకుని ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మై హెడ్డింగ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ మై హెడ్డింగ్ అనే దాన్ని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నా. సో ఈ మై హెడ్డింగ్ అనే దాన్ని ఇచ్చేసి చేంజెస్ సేవ్ చేసి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. మనము రిఫ్రెష్ చేసి ఈ console.logలో మనం ఏదైతే మెథడ్ ఈ డాక్యుమెంట్ డాట్ ఇదంతా ఇచ్చామో దాన్ని అసలు ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఈ మెథడ్లో మై హెడ్డింగ్ అనే ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ సంబంధించిన ఎలిమెంట్ని యాక్సెస్ చేసి ఆ ఎలిమెంట్కి సంబంధించి జావా స్క్రిప్ట్ ఏం చేసిందంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంది. ఆబ్జెక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని కానీ మెథడ్స్ని కానీ ఆటోమేటిక్గా క్రియేట్ చేసి వాటిని మనం యాక్సెస్ చేసుకునేలాగా చూపించింది. సో మీరు ఈ కన్సోల్లో కనుక చూసారు అంటే ఇదిగోండి చూడండి, H1 అనే యాట్రిబ్యూట్ HTML H1 అనే H1కి సంబంధించిన అంటే మై హెడ్డింగ్ అనేది ఎక్కడుంది, ఈ H1 ఎలిమెంట్కి ఉంది. సో ఆ ఎలిమెంట్కి సంబంధించిన
ప్రాపర్టీస్లో చూడండి ఎన్ని రకాల మనకి కావాల్సిన అట్రిబ్యూట్స్ కానీ ఈవెంట్స్ కానీ మెథడ్స్ కానీ జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్గా మన ఇచ్చింది. సో ఇదేం చేస్తుంది, జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, మనకున్న క్యాపబిలిటీస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్న క్యాపబిలిటీస్ని చాలా ఎక్స్పాండ్ చేస్తుంది. సో దీనికి ఉన్న పవర్స్ అనేది మనము యాజ్ ఎ డెవలపర్గా మనము దీనిలో ఉన్న మెథడ్స్ యూజ్ చేసుకొని ఇంకా చాలా వేస్లో మనము కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ మనము మెథడ్స్ని యూజ్ చేసుకొని ఎలిమెంట్స్ అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకొని మనం ఏం చేద్దాము అంటే దాని లోపల ఉన్న కంటెంట్ని చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్కి టెక్స్ట్ కంటెంట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ గెట్ ఎలిమెంట్కి మనం కావాలంటే ఆప్షనల్గా టెక్స్ట్ కంటెంట్ అనే ప్రాపర్టీని యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు దీని మొత్తాన్ని నేను ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి, లెట్ హెడింగ్ అని చెప్పేసి నేను ఇలా ఇచ్చేసాను. ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఈ వేరియబుల్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి, చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను. ఇది కూడా చూడండి ఏమైంది, నేను టెక్స్ట్ కంటెంట్ అనే మెథడ్ని నేను యూజ్ చేయడం వల్ల ఇదేం జరిగింది, ఈ H1ని ఆల్రెడీ document.get1 ఎలిమెంట్ బై ఐడి ఇది ఆటోమేటిక్గా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ లోపల ఏదైతే టెక్స్ట్ కంటెంట్ ఉందో, ఇక్కడ ఉంది కదా టెక్స్ట్, ఈ టెక్స్ట్ కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి కన్సోల్లో మనకు ప్రింట్ అయ్యింది. ఎందుకంటే మనం కన్సోల్లో ప్రింట్ అయ్యేలాగా ఇచ్చాము. సో మీరు కనుక ఈ టెక్స్ట్ కంటెంట్ని చేంజ్ చేయాలి అనుకుంటే హెడింగ్ ఈక్వల్ టు టెక్స్ట్ చేంజ్డ్ అని చెప్పేసి నేను అలా ఇస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఈ టెక్స్ట్ కంటెంట్ అనేది వేరియబుల్ మీద మనం డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఎలిమెంట్లో కొన్న కంటెంట్ అనేది చేంజ్ అవ్వడం లేదు. సో అందుకని నేను డైరెక్ట్గా ఈ గెట్ ఎలిమెంట్ ముందు ఎలిమెంట్ని ఫెచ్ చేసుకొని ఒక వేరియబుల్లో పెట్టి ఆ తర్వాత డాట్ టెక్స్ట్ కంటెంట్ అని ఈక్వల్ టు నేను ఇచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేశాను. ఇది కూడా చూడండి ఆటోమేటిక్గా మనము ఇక్కడ కోడ్ చేంజ్ చేయకోకుండానే జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకొని టెక్స్ట్ అనేది మనము చేంజ్ చేసాము. సో ఒకవేళ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది ఈ HTMLకి అటాచ్ చేసి లేదనుకోండి, జస్ట్ నేను ఈ జావా స్క్రిప్ట్కి సంబంధించిన దాన్ని నేను కోడ్ ఇలాగ కామెంట్లో పెట్టాను చూడండి. మీరు కోడ్ రాసినా సరే ఒకవేళ జావా స్క్రిప్ట్ కనుక ఆ ఫైల్ని యాక్సెస్ చేయలేకపోతే ఇలాంటి పరిస్థితుల వల్ల అయినా సరే అది మనం రాసిన కోడ్ వల్ల ఏం యూజ్ ఉండదు. ఆ కంటెంట్ మనం ఇచ్చిన కంటెంట్ అనేది చేంజ్ అవ్వదు. సో మనం అప్లై చేసిన చేంజెస్ అనేవి ఆ కంటెంట్కి అప్లై అవ్వదు. సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే మీరు ఇచ్చిన కోడ్ అనేది ప్రాపర్గా అప్లై అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం కోసము మీరు అన్ని ఇలాంటి రీచెక్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి. సో ఇది కూడా చూడండి జావా స్క్రిప్ట్ని బేస్ చేసుకొని మనం ఇలాగా చేంజ్ చేసాము. మీరు అలాగే ఇక్కడ చూడండి ఈవెంట్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది కూడా చూడండి ఇక్కడ నేను చూపించినట్లుగానే ఇది ఒక మెథడ్కి ఇంకొక ప్రాపర్టీ ఉంది. సో ఇలాగ ఆటోమేటిక్గా ఒక ఎలిమెంట్కి మెథడ్ ఉంది, ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఈవెంట్ని కూడా మీరు చూడొచ్చు. సో సపోజ్ లెట్సే మనం ఏం చేద్దాము అంటే ఈ హెడింగ్కి యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో ఎప్పుడైతే ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఒక మెథడ్, సో ఆ మెథడ్లో నేను ఏం చేస్తున్నాను అంటే క్లిక్ అనే ఒక ఈవెంట్ లిజనర్ని నేను ఇస్తూ ఉన్నాను. సో నేను జావా స్క్రిప్ట్లో ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక అర్థం కాకపోతే ఆ వీడియోని తప్పకుండా చూడండి, మీకు ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. బట్ నేను ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఈ H1 ఎలిమెంట్ మీద అంటే మై హెడింగ్ అని ఐడి ఉన్న ఎలిమెంట్ని నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఫంక్షన్ అనేది ట్రిగర్ అవ్వాలి అన్నట్లుగా నేను ఇస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ ఇచ్చేస్తాను. ఫంక్షన్ ఇచ్చేసి ఇదిగోండి చూడండి, నేను ఎప్పుడైతే క్లిక్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ ఇంకొక పారామీటర్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మీకు నచ్చిన నేమ్ ఏదైనా పెట్టవచ్చు. సో ఇప్పుడు నేను ఈ హెడింగ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ని నేను ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హెడింగ్ డాట్ టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు క్లిక్డ్ అని చెప్పేసి ఇలాగా చేంజ్ చేస్తున్నా. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే నేను ఆ టెక్స్ట్ చేంజ్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నానో, క్లిక్ చేసినప్పుడు నేను ఇచ్చిన
టెక్స్ట్ కంటెంట్ అనేది క్లిక్డ్ అనే టెక్స్ట్లోకి చేంజ్ అవ్వాలి అన్నట్లుగా నేను ఇచ్చాను. సో ఇదేమైంది, ఆటోమేటిక్గా ఈ క్లిక్డ్ అనే దానిలోకి చేంజ్ అయిపోయింది. సో మీరు కావాలి అనుకుంటే క్లిక్డ్గా అయితే మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇలా ఇవ్వచ్చు. అంటే నేను సింపుల్గా చెప్పడం ఏం ట్రై చేస్తున్నా అంటే, మీరు ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడానికి ట్రై చేసినప్పుడు జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అంటే, మెథడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తుంది, ఈవెంట్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటన్నింటిని యూజ్ చేసుకొని మనము డాక్యుమెంట్లో ఏదైతే మన వెబ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని మనకు నచ్చినట్లుగా డిఫరెంట్ వేస్లో జావా స్క్రిప్ట్ నుంచి యాక్సెస్ చేసుకొని కంటెంట్ అనేది చేంజ్ చేసుకొని మనకి ఒక డిఫరెంట్ కొత్త యూజర్ ఎక్స్పీరియన్స్ని అయితే వెబ్సైట్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి డామ్ మెథడ్స్ని ఎలా యూజ్ చేయాలి, ఆ డామ్ మెథడ్స్ని యూజ్ చేసుకొని HTML లేదా CSSని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, ఈ డామ్ మెథడ్స్ యొక్క యూజ్ కేసెస్ ఏంటనేది మనము డీటెయిల్గా నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ని స్టార్ట్ చేసేద్దాం. సో డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం నేను ఏం చేశానంటే, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి దానిలో index.html అనే ఒక HTML ఫైల్ని నేను ఓపెన్ చేసి ఉంచాను. ఈ index.html ఫైల్కి నేను స్క్రిప్ట్లో ఒక index.js అని ఒక ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని నేను ఓపెన్ చేసి ఉంచాను. సో ఈ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని నేను ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేశాను. సో నేను ఈ index.html అనే దాన్ని నేను ఒక బ్రౌజర్లో కూడా ఓపెన్ చేస్తాను. సో లెఫ్ట్ సైడ్ నేను విజువల్ స్టూడియోకి ఓపెన్ చేశాను, రైట్ సైడ్ నేను ఒక మొజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్లో నేను HTML ఫైల్ని ఓపెన్ చేసి ఉంచాను. సో మన టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్లో డామ్ మెథడ్. సో మనము లాస్ట్ వీడియోలో డామ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాము. సో డామ్ యొక్క యూస్ కేసెస్ ఏంటి, దాని పనితీరు ఏంటి అనేది మనము చిన్న డీటెయిల్డ్ ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇచ్చాను. సో దానికి ఫర్దర్ ఇంప్లిమెంటేషన్గా, మోర్ ఎక్స్ప్లెనేషన్గా ఇక్కడ డామ్లో మెథడ్. సో అసలు ముందుగా మనము మెథడ్ అంటే ఏమిటి, సో ఈ డామ్లో ఉన్నటువంటి మెథడ్స్ని తెలుసుకునే ముందు మనము డామ్ అంటే ఏంటి, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏమిటి, జావా స్క్రిప్ట్ అనేది HTML ఎలిమెంట్స్ని లేదా స్టైల్స్ని వీటన్నిటిని ఒక ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఈ ఆబ్జెక్ట్స్గా క్రియేట్ చేసుకోవడాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ ఆబ్జెక్ట్లా క్రియేట్ అయిన డేటాని మనం ఏం చేస్తామంటే మెథడ్స్ని యూజ్ చేసుకొని వాటిని డేటాని అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, కొత్త ఎలిమెంట్స్ని క్రియేట్ చేయడం కానీ, ఇలాంటి పనులన్నీ కూడా మనము జావా స్క్రిప్ట్ డామ్ మెథడ్స్ని యూజ్ చేసి మనము వర్క్ చేస్తూ ఉంటాము. సో అసలు మెథడ్స్ అంటే ఏమిటి, సో జావా స్క్రిప్ట్లో మెథడ్ అంటే ఏమిటంటే, మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో ఫంక్షన్ని జావా స్క్రిప్ట్లో మెథడ్ అంటారు. సో ఇది టెక్నికల్గా. సో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే, మీరు ఏదైనా ఒక కార్ తీసుకున్నారు అనుకోండి, లేదా సింపుల్గా బైక్ అనుకోండి. సో మీరు బైక్ ఏదైనా నడుపుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, బైక్ నడుపుతూ ఉన్నప్పుడు మీరు ఇంజిన్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి అనే ఒక యాక్షన్ చేయాలి. సో దానికోసం మీరు ఏం చేయాలి, ఇంజిన్ స్టార్ట్ చేయాలంటే ముందు మీరు ఏం చేయాలి, కీని తిప్పాలి. ఆ తర్వాత మీరు కిక్ రాతో కిక్ అనేది ఇచ్చిన తర్వాత ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది ఒక సర్టెన్ టైప్ ఆఫ్ యాక్షన్ జరిగిన తర్వాత మాత్రమే అక్కడ మనకి ఇంజిన్ అనేది లేదా బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాగే జావా స్క్రిప్ట్లో డామ్ మెథడ్స్ ఏం చేస్తాయంటే, మీ మెథడ్స్ అనేవి ఏంటంటే దానిలో ఏదైనా ఒక యాక్షన్ యూజ్ చేస్తే మాత్రమే, సో మీరు మీ మెథడ్స్ని యూజ్ చేయడం వల్ల ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ యాక్షన్ అనేది దేనికి జరుగుతుంది, జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి మెథడ్స్ ద్వారా HTML కానీ CSS కానీ ఈ యాక్షన్స్ అనేవి అప్లై అయ్యి మనకి కావాల్సిన కంటెంట్ అనేది వెబ్సైట్లో మనము చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. సో ఇలాంటి మెథడ్స్ అనేవి జావా స్క్రిప్ట్ డామ్ మెథడ్స్లో చాలా ఉన్నవి, బట్ మనము వీటిలో కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి మనము చెప్పుకుందాము. సో వీటిలో ముందుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పడం కోసం నేను ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో ఈ మెథడ్ దేనికోసం అంటే HTMLని సెలెక్ట్ చేసుకోవడం కోసము ఈ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. సో దానికోసం నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక డివ్ అనేది దాన్ని తీసుకున్నాను, ఒక ఐడి అనే దాన్ని తీసుకుని దానికి మై డివ్ అనేది నేమ్ ఇచ్చాను. సో దానిలో ఒక కంటెంట్ అనేది చేసి చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి, మనకి ఇక్కడ ఏమని వస్తుంది, దిస్ ఈజ్ అ డివ్ విత్ యాన్ ఐడి అనేది మనకు వస్తుంది. సో ఈ డివ్ని మనము ఈ ఐడిని యూజ్ చేసుకొని సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేయడం కోసం ముందుగా మనం ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్లో మనం ఏం చేయాలి అంటే, నేను ఇప్పుడు ఒక వేర్ అనేది తీసుకుంటున్నాను, ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని సో ఎలిమెంట్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాను.
ఇచ్చిన తర్వాత నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఇలా ఒక మెథడ్ తీసుకున్నాను. సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ మెథడ్ అనేది ఎప్పుడైనా సరే జావా స్క్రిప్ట్లో ఇలాగ పారాంథసిస్ అనేవి ఉంటుంది. సో మీరు దీని మీద హోవర్ చేశారంటే మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక టెక్స్ట్ అనేది హైలైట్ చేస్తుంది. సో అదేంటి అని చూపిస్తుంది, ఎలిమెంట్ ఐడి మస్ట్ బి స్ట్రింగ్. అంటే ఈ మెథడ్లోకి మీరు ఏం పాస్ చేయాలంటే ఒక స్ట్రింగ్ అనేదాన్ని పాస్ చేయాలి. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ని పంపించాలి. సో ఆ టెక్స్ట్ ఏదై ఉండాలంటే మీరు దీని మీనింగ్ చూసారంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఉంది కదా. సో మీరు ఏ ఎలిమెంట్ని ఐడి ద్వారా సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ యొక్క ఐడి నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఎలిమెంట్ నేమ్ ఏమి ఇచ్చాము, ఐడి ఈక్వల్ టు మై డివ్ అనేది ఇచ్చాము. ఈ మై డివ్ అనే దాన్ని ఇక్కడ సింగిల్ కోట్స్లో కానీ డబల్ కోట్స్లో కానీ యూజ్ చేసుకొని ఇలాగా ఇవ్వాలి. సో ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ మై డివ్ అనేది నేను ఇలాగా ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే ఆ ఎలిమెంట్ అనేది మనకి సెలెక్ట్ అవుతుంది. సో మీరు కనుక దాన్ని కన్సోల్లో చూడాలనుకుంటే ఇన్స్పెక్ట్ చేసి ఇలాగ కన్సోల్ అనే దాన్ని ఓపెన్ చేయండి, మీకు ఈజీగా చూడొచ్చు. సో ఇప్పుడు నేను console.log ఎలిమెంట్ అని చెప్పేసి నేను ఇచ్చేసి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఆ ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అయిందో లేదో చూడొచ్చు. సో ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అయింది. ఎలిమెంట్ అనేది ఇలాగ కొన్ని నోడ్స్ గాను దాని లోపల దానికి అప్లై అయ్యే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇలాగ కొన్ని ఆబ్జెక్ట్స్ లాగా డివైడ్ అయిపోయింది. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లోకి జావా స్క్రిప్ట్ అనేది చేంజ్ చేసేసుకుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేసుకుని .innerHTML అనే ఒక ప్రాపర్టీ ఉంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఈ టెక్స్ట్ కంటెంట్ అనే దాన్ని చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎలిమెంట్ .innerHTML అనే దాన్ని నేను ఇలాగా తీసుకున్నాను. సో మీరు innerHTML అనే దాన్ని కన్సోల్లో ప్రింట్ చేశారనుకోండి, సపోజ్ ఏమొస్తుందో చూడండి. ఇదిగోండి చూడండి, innerHTML అంటే ఏమొస్తుంది, మనం ఆ డివ్కిలో ఉన్నటువంటి ఈ HTML లోపల ఉన్నటువంటి టెక్స్ట్ అనేది మనకి సెలెక్ట్ అయ్యి కన్సోల్లో ఇలాగా ప్రింట్ అవుతూ ఉంది. సో ఈ టెక్స్ట్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలాగా డామ్ మెథడ్ యూజ్ చేసుకొని. సో innerHTML ఈక్వల్ టు నేను ఇలాగా ఇచ్చేస్తాను, ఒక్క నిమిషము. ఎలిమెంట్ .innerHTML ఈక్వల్ టు వర్కింగ్ అని నేను ఇలాగే ఇచ్చేసాను. చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేసాను. ఇది గురించి చూడండి, మనము HTML ఇచ్చిన టెక్స్ట్ ఏంటి, దిస్ ఈజ్ ఎ డివ్ విత్ అన్ ఐడి అనే ఒక టెక్స్ట్ ఇచ్చాం. బట్ మనము జావా స్క్రిప్ట్ డామ్లో ఐడి ద్వారా ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్ లోపల ఉన్నటువంటి వాల్యూని టెక్స్ట్ వాల్యూని ఇలాగ మనకు నచ్చిన వాల్యూతో ఈక్వల్ చేయడం వల్ల ఆ వాల్యూ అనేది జావా స్క్రిప్ట్ ద్వారా అప్లై అయ్యింది. సో ఇలాగ మనము గెట్ ఎలిమెంట్ బై ఐడిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను ఈ డివ్ అనే దాన్ని నేను కామెంట్స్లో పెడుతున్నాను, మీరు కావాలంటే తర్వాత చూడొచ్చు. ఇదిగోండి, నెక్స్ట్ నేను ఇక్కడ ఇలాగ 2 పారాగ్రాఫ్లు నేను తీసుకున్నాను పీ టెక్స్ట్ని యూజ్ చేసుకొని. ఇదిగోండి చూడండి, ఆ పారాగ్రాఫ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ విత్ ద క్లాస్, సెకండ్ పారాగ్రాఫ్ విత్ ద క్లాస్ అని చెప్పేసి ఇచ్చాను. సో పారాగ్రాఫ్ని తీసుకొని క్లాస్ యూజ్ చేసాం మనం ఇక్కడ HTMLలో. ఇక్కడ మై క్లాస్ రెండింటికి సేమ్ క్లాసెస్ వాడాం. సో ఇప్పుడు మనం వాడే మెథడ్ ఏంటి అంటే గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనే ఒక మెథడ్ని వాడదాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మరలా ఒక ఎలిమెంట్ నేను తీసుకుంటున్నాను, వేర్ ఎలిమెంట్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ని తీసుకొని దానిలో నేను గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనే దాన్ని మెథడ్ని యూజ్ చేస్తాను. సో డాక్యుమెంట్ అంటే ఏం చేస్తుంది, ప్రజెంట్ ఈ index.js అనేది ఏ HTML డాక్యుమెంట్ అటాచ్ అయిందో ఆ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకొని దానిలో గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనేదాన్ని ఇక్కడ మెథడ్ అనేదాన్ని అప్లై చేస్తున్నాం. సో ఇదేం చేస్తుందో సరిగ్గా చూడండి, గెట్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ప్లోరల్ అనేది వాడుతున్నాం, అంటే ఏదైతే ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయో క్లాస్ నేమ్తో వాటన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. బై క్లాస్ నేమ్ అని ఇక్కడ పారాన్సిస్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత పారాన్సిస్లో మనం ఏం ఇవ్వాలి అంటే ఏ క్లాస్ నేమ్తో ఉన్న ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయాలో ఆ క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో మనం ఇచ్చిన క్లాస్ నేమ్ ఏంటి, మై క్లాస్ అనే దాన్ని ఇచ్చాము. సో ఇక్కడ నేను మరలా ఇక దీనిలో కూడా స్ట్రింగ్ లాగా పాస్ చేయాలి క్లాస్ నేమ్ని. సో అందుకనే సింగిల్ కోట్స్ ఇచ్చి మై క్లాస్ అనేది నేను ఇలా ఇచ్చాను. చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేశాను, అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను console.log
ఎలిమెంట్ అని చెప్పేసి నేను ఇచ్చాను అనుకోండి, చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇలాగ నేను ఎలిమెంట్ అని ఇచ్చానంటే రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు కావాలంటే చూడొచ్చు. ఇందాకటి దానికి ఇప్పటికి చాలా ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ HTML కలెక్షన్ అనేది మనకి వచ్చింది. సో ఆ HTML కలెక్షన్లో ఏమి ఉన్నాయి, మీరు ఏదైతే p tags విత్ మై క్లాస్ అనే దానితో ఉన్నాయో ఆ రెండింటిని సెలెక్ట్ చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ రెండింటిని మనకు నచ్చిన టెక్స్ట్ తో అప్డేట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఎలిమెంట్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు అప్డేటెడ్ కంటెంట్ యూజింగ్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను. రిఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. చాలా మంది ఇలా అనుకుంటారు, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనము ఇక్కడ ఎలిమెంట్ అనే దానిలో 2 ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ అయి ఉన్నాయి. సో బట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఆ 2 ఎలిమెంట్స్ లో వీటిని మీరు అబ్జర్వ్ చేశారంటే ఆ 2 ఎలిమెంట్స్ అనేవి ఆబ్జెక్ట్స్ లాగా ఉన్నాయి. సో వాటిని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేయొచ్చు, 2 ఎలిమెంట్స్ కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సరిగ్గా 0 and 1 అనే ఇండెక్స్లు 2 వచ్చాయి. సో ఆ ఇండెక్స్ నెంబర్ ని బేస్ చేసుకొని మనము కంటెంట్ అనేది అప్డేట్ చేస్తాం. సో ఇండెక్స్ నెంబర్స్ ని మనము ఇలాగ ఆబ్జెక్ట్స్ ని ఇలా కూడా ఇచ్చేసుకొని ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకొని ఇలాగ మనం కంటెంట్ అనేది అప్డేట్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ని నేను సెలెక్ట్ చేయడం కోసం నేను ఏం చేశానంటే ఇలాగ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఆ ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయడం కోసం దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత 0 అని ఉంది కాబట్టి ఆ 0 నెంబర్ ఇచ్చేసి నేను చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేసి ఇది కూడా చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క కంటెంట్ అనేది చేంజ్ అయిపోయింది. మీరు కావాలనుకోండి 1 అని ఇచ్చారనుకోండి, సెకండ్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నెంబర్ ఎంత 1. సో అందుకని చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేసి ఇది కూడా చూడండి, అప్డేటెడ్ కంటెంట్ యూజింగ్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనేది సెకండ్ దానికి అప్డేట్ అయింది. ఇలాగా మనము చేంజెస్ అనేవి జావా స్క్రిప్ట్ ద్వారా గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనము ఐడిని యూజ్ చేసుకుని క్లాస్ని యూజ్ చేసుకుని ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ చేస్తాం. బట్ ఇప్పుడు ట్యాగ్ నేమ్స్ని యూజ్ చేసుకుని ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ చేద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనము యూజ్ చేసుకుందాము. సో ముందుగా మనం ఏం చేయాలి, వేటికైనా మనము జావా స్క్రిప్ట్ నుండి సెలెక్ట్ చేసుకుని కంటెంట్ అప్డేట్ చేయాలంటే ముందు మనము వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క కంటెంట్ ని అప్డేట్ చేయాలి. సో ముందుగా మనం ఏం చేద్దాం, సెలెక్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నాను, పారాగ్రాఫ్స్ అని చెప్పేసి ఇలాగ వేరియబుల్ నేమ్ తీసుకుని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని చెప్పేసి అనే దాన్ని నేను ఇలాగ తీసుకున్నాను. తీసుకొని దానిలో స్ట్రింగ్ లాగా ఏ ట్యాగ్ నేమ్ తో ఉన్న ఎలిమెంట్స్ ని మనం సెలెక్ట్ చేసుకుందాము, ఆ ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ యొక్క ట్యాగ్ నేమ్ ఏంటి, P. సో ఆ P యొక్క ట్యాగ్ నేమ్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసాను. మీరు కావాలి అనుకుంటే చూసారంటే console.log పారాగ్రాఫ్స్ అనే వేరియబుల్ని మీరు కనుక ప్రింట్ చేశారంటే చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నా ఇది కూడా చూడండి, 2 ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. ఇక్కడ మీరు ఈ మెథడ్ అబ్జర్వ్ చేయండి, గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని, ఇది కూడా ప్లూరల్ అంటే P ట్యాగ్ నేమ్ తో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ 2 ఎలిమెంట్స్ కి ఇక్కడ ఆల్రెడీ ఇండెక్స్ బేస్ చేసుకుని వాటిని సెలెక్ట్ చేస్తుంది. ఇది కూడా చూడండి, ఇండెక్స్ నెంబర్ 0, 1 ఉన్నాయి కదా, వాటి యొక్క ఇండెక్స్ నెంబర్ ఉంది. సో లెంత్ అంటే ఏంటంటే ఎన్ని P ట్యాగ్ ఉన్న ఐటమ్స్ ని ఐడెంటిఫై చేసిన చూపిస్తుంది. సో మీరు కావాలి అనుకుంటే ఇంకొక P ట్యాగ్ ని నేను ఇలా ఇస్తున్నాను, ఇచ్చేసి రిఫ్రెష్ చేయండి. మీకు చూడండి లెంత్ అనేది 3 వచ్చింది. ఇక్కడ 0, 1, 2 అనే ఇండెక్స్లు 0 నుంచి 2 వరకు ఇండెక్స్లు వచ్చాయి. సో అంటే ఇది ఏం చేస్తుందంటే ఎన్నైతే HTML డాక్యుమెంట్ లో పే ట్యాగ్స్ ఉంటాయో వాటన్నిటిని సెలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి ఫస్ట్ దాన్ని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో పారాగ్రాఫ్స్ లో ఇండెక్స్ ని సెలెక్ట్ చేయడం కోసం ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి అంటే ఇండెక్స్ అనే వర్డ్ వచ్చిందంటే మీరు స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చుకొని ఎప్పుడు కూడా ఇలాగా డాట్ ఇచ్చి ఇన్నర్ HTML ఈక్వల్ టు పారా అప్డేటెడ్ అని చెప్పేసి నేను అలా ఇచ్చేసాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి, ఫస్ట్ పేరా అనేది అప్డేట్ అయిపోయింది. నేను సెకండ్ దాన్ని కూడా అప్డేట్ చేస్తే మామూలుగా సింపుల్ గా రెండో దాన్ని కూడా నేను ఇలాగ అప్డేట్ చేస్తున్నాను. అంటే మీకు కావాలనుకుంటే రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి, ఫస్ట్ దానికి 0, సెకండ్ దానికి 1 ఇచ్చాను. ఇక్కడ
మీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మీకు నచ్చినట్టుగా ఇండెక్స్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఇలాగా వాటిని దాన్ని జావా స్క్రిప్ట్ నుంచి అయితే కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే క్వైరీ సెలెక్టర్ అనే మెథడ్. సో ఈ క్వైరీ సెలెక్టర్ అనే మెథడ్ ఎలా పనిచేస్తుందంటే, సపోజ్ ఇప్పుడు నేను వేర్ ఎలిమెంట్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అనే దాన్ని తీసుకొని, ఇక్కడ క్వైరీ సెలెక్టర్ అంటే ఏంటంటే మీరు కావాలి అనుకుంటే మీరు అబ్జర్వ్ చేశారంటే HTML-లో మనము ట్యాగ్స్ని కానీ దాని కంటెంట్ కానీ సెలెక్ట్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఉన్నాయి. అంటే క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని మనము సెలెక్ట్ చేయొచ్చు, ఐడిని యూజ్ చేసుకొని సెలెక్ట్ చేయొచ్చు, పారాగ్రాఫ్ నేమ్ని యూజ్ చేసుకొని సెలెక్ట్ చేయొచ్చు, ఇంకా యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని మనం సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఈ క్వైరీ సెలెక్టర్లో ఏంటంటే మీరు క్లాస్ని కనుక సెలెక్ట్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి, మనము CSSలో క్లాస్ని ఎలా సెలెక్ట్ చేస్తాం, ఇలాగ డాట్ ఇచ్చి క్లాస్ నేమ్ అనేదాన్ని ఇలాగ సెలెక్ట్ చేస్తాం. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి, రిఫ్రెష్ చేయకముందే నేను కన్సోల్లో ఆ ఎలిమెంట్లో ఏమొస్తుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ చూసారంటే అదేం సెలెక్ట్ చేసింది, ఓన్లీ ఒక్క ఎలిమెంట్ని మాత్రమే సెలెక్ట్ చేసింది. సో ఇది ఏం చేస్తుందంటే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ మై క్లాస్ అనే క్లాస్ నేమ్తో ఉన్న ఎలిమెంట్ని సెలెక్ట్ చేయండి. ఇది ఓన్లీ ప్లోరల్ కాదు, ఓన్లీ సింగులర్ మాత్రమే ఉండడంతో ఓన్లీ ఏం చేస్తుందంటే ఇది ఓన్లీ సింగిల్ సెలెక్టర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఓన్లీ మై క్లాస్తో 2 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. సో దీనిలో మీరు ఎప్పుడైనా క్వైరీ సెలెక్టర్ మాత్రం వాడుతున్నప్పుడు దానికి ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ స్కాన్ చేసినప్పుడు దానికి ఫస్ట్ ఏదైతే మై క్లాస్ దాంతో క్వైరీ అనేది సెలెక్ట్ అవుతుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు కావాలనుకున్న ట్యాగ్ నేమ్తో కూడా డైరెక్ట్గా దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ ఇవ్వచ్చు, P అని డైరెక్ట్గా మీరు ఇలా ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ దాన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. మీరు ఐడిని బేస్ చేసుకొని కూడా మీరు ఇలాగే ఇవ్వచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తాను, క్లాస్కి బదులు ఐడి ఇస్తున్నాను. ఐడిని మనం ఎలా సెలెక్ట్ చేస్తాము, CSSలో ఇలాగా హ్యాష్ యూజ్ చేసుకుని మనము CSSలో సెలెక్ట్ చేస్తాము. సో అలాగే ఇక్కడ మనకి హ్యాష్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న మాత్రమే ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం అనేది మనకి ఇలాగా సెలెక్ట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా దానికి కంటెంట్ అనేది మనము చేంజ్ చేయొచ్చు. సో ఇలా అయితే ఎలా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో మీరు ఒక ఎలిమెంట్ కాదు మల్టిపుల్ ఎలిమెంట్స్ని మనం ఎలా సెలెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో దానికోసమే మనకి ఏముందంటే క్వైరీ సెలెక్టర్ ఆల్ అనే మెథడ్ ఉంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా క్వైరీ సెలెక్టర్ బదులుగా ఇక్కడ నేను ఎలిమెంట్స్ అనే వేరియబుల్ నేమ్ తీసుకుని పైన ఎలిమెంట్ అనే వేరియబుల్ నేమ్, ఇక్కడ ఎలిమెంట్స్ అనే వేరియబుల్ నేమ్ తీసుకొని క్వైరీ సెలెక్టర్ బదులుగా క్వైరీ సెలెక్టర్ ఆల్ అని నేను ఇచ్చేసి మై క్లాస్ అనే క్లాస్ నేమ్తో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేయమని చెప్పేసి నేను ఇచ్చాను. ఇక్కడ మీరు కావాలంటే చూడండి, రెండింటిని నేను 2 మెథడ్స్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారంటే సెకండ్ మెథడ్ నుండి మనకి నోడ్ లిస్ట్ అనేది వచ్చింది. సో నోడ్ లిస్ట్లో కూడా ఏమని వచ్చింది, మనకి మై క్లాస్ అనే క్లాస్ నేమ్తో ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రమే ఉందన్నట్లుగా చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ క్లాస్తో మై క్లాస్ అనేది ఒకటి ఉంది. బట్ ఎందుకంటే మనం ఒక ఐడి అని చేంజ్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. మీరు కానీ రెండింటికి ఐడికి బదులుగా క్లాస్ అని మాత్రమే HTML యూజ్ చేస్తే మీరు కావాలంటే చూడండి, రిఫ్రెష్ చేసి ఇది చూడండి, నోడ్ లిస్ట్ అని లెంత్ అనేది 2 వచ్చింది. లెంత్ 2 వచ్చిన అయినప్పటికీ ఇక్కడ ఏమొచ్చింది, మనకి ఇండెక్సెస్ అనేవి వచ్చాయి. సో దాని యొక్క ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని అంటే సెకండ్ ఎలిమెంట్ని మీరు ప్రింట్ చేయాలని చూస్తే ఇదిగోండి చూడండి, దాని సెకండ్ ఎలిమెంట్ అనేది మనకి సెలెక్ట్ అయింది. సో దానికి మీరు కావాలనుకుంటే దాని కంటెంట్ డాట్ ఇన్నర్ HTMLని యూజ్ చేసుకొని మీరు కంటెంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ మెథడ్స్ అనేవి పాపులర్ మెథడ్స్. సో ఇవి ఈ మెథడ్స్ ఎందుకు అంటే ఓన్లీ HTMLని సెలెక్ట్ చేసుకోవడం కోసము DOM-లో ఉపయోగించే మెథడ్స్. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి DOM మెథడ్స్ గురించి మనము నేర్చుకుందాము. సో ప్రీవియస్ లెక్చర్లో మనము DOM మెథడ్స్లో ఉన్నటువంటి సెలెక్షన్ మెథడ్స్ గురించి మనం నేర్చుకుందాము. ఇప్పుడు DOM మెథడ్స్లో ఉన్నటువంటి మ్యానిపులేషన్ మెథడ్స్ గురించి, కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా నేర్చుకుందాము. వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎలా జావా స్క్రిప్ట్ అనేది HTML ఎలిమెంట్స్ని మ్యానిపులేట్ చేస్తుంది అనేది డీటెయిల్గా నేర్చుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ నేను ఏం చేశానంటే విజువల్ స్టూడియో కోడ్లో ఒక index.html అనే ఫైల్ నేను తీసుకుని దానికి index.js అనే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని నేను కనెక్ట్ చేసి ఉంచాను. సో ఈ index.js అనే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని నేను ఓపెన్ చేశాను. రైట్ సైడ్ నేను బ్రౌజర్ని ఓపెన్ చేసి ఉంచాను. సో ముందుగా మనకి జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి మ్యానిపులేషన్ మెథడ్లో, సో మ్యానిపులేటింగ్ అంటే ఏంటంటే
HTML కాంటెంట్ని క్రియేట్ చేయడం కానీ, రిమూవ్ చేయడం కానీ, వాటిలో టెక్స్ట్ యాడ్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఉన్న కాంటెంట్ని క్రియేట్ చేయడము లేదా ఉన్న కాంటెంట్ని రిమూవ్ చేయడము, ఇలాంటి టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా ఈ మెథడ్స్ అనేవి చేస్తూ ఉంటాయి. సో మెథడ్స్ అంటే ఏంటి? దే ఆర్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. సో మనం ఏదన్నా ఒక వాల్యూ ఇచ్చామంటే ఆ వాల్యూని బేస్ చేసుకొని వాటి మెథడ్ వర్కింగ్ నేచర్ని బేస్ చేసుకొని అవి ఫంక్షనేట్ అనేది చేస్తూ ఉంటాయి. సో దీనిలో ముందుగా మనకున్న మెథడ్ ఏంటి అంటే క్రియేటింగ్ ఎలిమెంట్. సో మనము జావా స్క్రిప్ట్ లో ఒక ఎలిమెంట్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనకి HTML కాంటెంట్ మీరు అబ్జర్వ్ చేశారని బాడీ ట్యాగ్ లో సెంటర్ ట్యాగ్ ఉంది. సెంటర్ ట్యాగ్ లో H1 ట్యాగ్ అనేది ఉంది. సో ఆ H1 ట్యాగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం కావాలి అనుకుంటే మనము ఏదైనా ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే ట్యాగ్స్ని బేస్ చేసుకుని HTMLలో మనకు కావాల్సిన ఎలిమెంట్ని ఇలాగా క్రియేట్ చేయొచ్చు. బట్ ఇలాంటి ఎలిమెంట్ క్రియేషన్ అనేది జావా స్క్రిప్ట్ నుంచి మాత్రమే మనము చేయాలి. సో అది ఎలాగా? సో దానికోసము నేను జావా స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ని నేను తీసుకుంటున్నాను. తీసుకొని న్యూ డివ్ అనే ఒక వేరియబుల్ని నేను తీసుకొని ఇక్కడ మీరు ఏదైనా ఎలిమెంట్ని క్రియేట్ చేయాలంటే ముందు ఇప్పుడు దేనిలో క్రియేట్ చేస్తాము? HTML డాక్యుమెంట్లోనే మనం క్రియేట్ చేస్తాం కాబట్టి మనము డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో జావా స్క్రిప్ట్ అనేది HTML ట్యాగ్స్ అన్నింటిని ఎలా చూస్తుందంటే ఒక ఆబ్జెక్ట్స్ లాగా క్రియేట్ చేసుకుంటుంది. ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లాగా క్రియేట్ చేసుకుని మనకి ఇలాగా ఒక డాక్యుమెంట్ అనే దానిలో ఒక బిగ్ ఆబ్జెక్ట్ లో వాటినన్నింటిని పెడుతుంది. సో అందుకని మనము HTML డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవడము డాక్యుమెంట్ డాట్ అని చెప్పేసి అలా ఇచ్చాము. సో ఈ డాక్యుమెంట్ లో ఒక మెథడ్ ఉంది, క్రియేట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ లో మీరు ఏమి ఇవ్వాలి అంటే మీరు ఏదైతే ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో అంటే ట్యాగ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ట్యాగ్ నేమ్ అనేది ఇలాగా స్ట్రింగ్ లాగా కోడ్స్ లో ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ ట్యాగ్ ని నేను P అనే ఒక ట్యాగ్ ఇస్తాను లేదా H2 అనే ఒక ట్యాగ్ ఇస్తాను. సో ఇలాగా మీరు చూసారంటే మనకి H2 ఎలిమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే console.log new div అని చెప్పేసి నేను ఇలాగా కన్సోల్లో చూస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నేను బ్రౌజర్లో ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి నేను కన్సోల్ అనేది నేను ఇచ్చాను. ఇది కూడా మీరు చూడొచ్చు. రీఫ్రెష్ చేస్తే ఇది కూడా చూసారు కదా మనకి H2 అనే ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ అయిన ట్యాగ్ లో మనము కంటెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి న్యూ డివ్ డాట్ ఇన్నర్ HTML ఈ మెథడ్ ని యూజ్ చేసుకుని నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది క్రియేట్ చేస్తాను. న్యూ ఎలిమెంట్ క్రియేటెడ్ అని చెప్పేసి నేను ఇలాగా ఇచ్చేసాను. సో ఇచ్చేసి రిఫ్రెష్ చేస్తే ఏమవుతుంది మనకి ఆ ఎలిమెంట్ అనేది మనకి స్క్రీన్ మీద చూపించదు. సో ఎందుకు చూపించదు అంటే మనము ఎలిమెంట్ ని క్రియేట్ చేసి దానిలో టెక్స్ట్ కంటెంట్ అయితే మనము ఇచ్చాము కానీ బట్ ఆ కంటెంట్ అనేది HTML డాక్యుమెంట్ లో ఎక్కడ ప్లేస్ చేయాలనేది మనము ఇవ్వలేదు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఒక HTML డాక్యుమెంట్ ఉంది. సో మనం ఇచ్చింది వాల్యూ ఎలా రావాలి అంటే H2 ఇలాగ మనము HTML యూజ్ చేసుకొని ఇలాగ మనము ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేస్తాం. ఇదేంటిది ఎలిమెంట్ ట్యాగ్ నేమ్ అంటే ట్యాగ్ నేమ్ అనేది ఇది వస్తుంది. దానిలో టెక్స్ట్ కంటెంట్ ఏంటి ఇది. సో మనం ఇప్పటి వరకు ఇచ్చింది ఏం చేసాము index.html index.js లో మనం ఏం చేసాము ఎలిమెంట్ నేమ్ క్రియేట్ చేసాము. ఏది జస్ట్ ఈ టెక్స్ట్ లేకుండా ఎలిమెంట్ నేమ్ అనేది మనము క్రియేట్ చేసినట్టు. బట్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము దానిలో ఆ ఎలిమెంట్ లో టెక్స్ట్ అనేది ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇలాగ క్రియేట్ చేసాం కానీ ఇక్కడ మనము HTML డాక్యుమెంట్ లో మీరు చూసారా అంటే అది బాడీ ట్యాగ్ లోపల క్రియేట్ అయిపోయింది. సో బాడీ ట్యాగ్ లోపల ఉండడం వల్ల మనకి ఇక్కడ హైలైట్ అనేది అవుతుంది ఏది HTML డాక్యుమెంట్. బట్ మనము ఇలాగ బాడీ ట్యాగ్ లోపల H2 ట్యాగ్ అనేది ప్లేస్ అవ్వాలి అనేది మనము జావా స్క్రిప్ట్ నుంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇవ్వలేదు. సో ఆ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం ఇవ్వడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి ఇక్కడ మనం ఇంకొక మెథడ్ అనేది యూజ్ చేయాలి. సో దానికోసము డాక్యుమెంట్ డాట్ నేను ఇప్పుడు ఆ ట్యాగ్ ని బాడీ ట్యాగ్ లోపల పెడుతున్నాను. సో బాడీ డాట్ అపెండ్ చైల్డ్. సో బాడీ ట్యాగ్ లోపల ఒక చైల్డ్ ఎలిమెంట్ లాగా మనము ఏదైతే కొత్తగా క్రియేట్ చేసామో ఆ ట్యాగ్ ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో అపెండ్ చైల్డ్ అనేది ఒక మెథడ్. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఏదైతే మనము న్యూగా క్రియేట్ చేసామో ఆ న్యూగా క్రియేట్ చేసిన ట్యాగ్ అనేది మనము ఇక్కడ ఇవ్వాలి. సో ఆ న్యూగా క్రియేట్ చేసిన దేనిలో ఉంది ఏ వేరియబుల్లో ఉంది న్యూ డివ్ అనే వేరియబుల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ చేంజెస్ మామూలుగా ఇక్కడ చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేశాను. ఈ కంటెంట్ అనేది
అనేది మనకి జావా స్క్రిప్ట్ నుంచి మాత్రమే క్రియేట్ అయింది. ఇదిగోండి చూడండి, మనము HTML లో ఏ H2 ఎలిమెంట్ అనేది లేదు, బట్ జావా స్క్రిప్ట్ నుంచి మాత్రమే ఇలాగ. బట్ ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ మొత్తాన్ని కామెంట్ చేస్తే ఇదిగోండి చూడండి, ఎలిమెంట్ అనేది డిజేబుల్ అయిపోయింది. నేను ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ ని కోడ్ ని నేను ఎనేబుల్ చేశానో అప్పుడే జావా స్క్రిప్ట్ ద్వారా ఈ ఎలిమెంట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది జావా స్క్రిప్ట్ లో అప్డేట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి న్యూ ఎలిమెంట్ క్రియేటెడ్ అప్డేటెడ్. మనం ఏదైతే ఇక్కడ టెక్స్ట్ ఇచ్చామో సేమ్ టెక్స్ట్ అనేది ఇక్కడ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోయింది. సో ఇలాగ క్రియేట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని అపెండ్ చైల్డ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం ఏం చేసాము, డాక్యుమెంట్ డాట్ బాడీ ఎలిమెంట్ లో మనం ఇలాగా ఇన్సర్ట్ చేసాం కాబట్టి మనకి వచ్చింది. సో కొన్నిసార్లు ఏం చేయాలంటే ఏదన్నా వేరే ఎలిమెంట్ లోపల ఇన్సర్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక డివ్ తీసుకున్నాను, ఆ డివ్ లోపల నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఆ డివ్ లోపల ఇన్సర్ట్ చేయాలంటే ముందుగా నేను ఏం చేయాలంటే నేను ఇక్కడ ఐడి అనేది ఇచ్చేసి పేరెంట్ ఎలిమెంట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇస్తున్నా. దీనికి ఐడిలో పేరెంట్ ఎలిమెంట్ అని ఇచ్చాను. సో ముందుగా మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అంటే ముందుగా మనము ఏ ఎలిమెంట్ లోపల అయితే మనము ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి చూడండి, నేను ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అపెండ్ చైల్డ్ అనేది నేను ఇక్కడ డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకొని అపెండ్ చైల్డ్ అనేది న్యూ డివ్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నా. సెకండ్ ముందుగా మనము పేరెంట్ అనే దాన్ని కన్సోల్లో ప్రింట్ చేసుకున్నాము. సో పేరెంట్ ఎలిమెంట్ అయితే ఉంది. సో ఈ పేరెంట్ ఎలిమెంట్కి డాట్ అపెండ్ చైల్డ్ న్యూ డివ్ అనేది డివ్ లోపల కూడా నేను పెడుతూ ఉన్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను, అయినా స్టిల్ రావడం. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏం జరుగుతుందంటే అపెండ్ చైల్డ్ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఒక నోడ్ మీద మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో దాన్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు, మనము డైరెక్ట్గా డాక్యుమెంట్ డాట్ బాడీ అది డైరెక్ట్గా ఇవ్వగానే అది వర్కౌట్ అవడం లేదు. నేను ఎప్పుడైతే డాక్యుమెంట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్ అనేది నేను కామెంట్లో పెట్టానో అది ఆటోమేటిక్ ఇక్కడ మనకి అపెండ్ అనేది అవుతుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. నేను చూసారంటే ఇక్కడ మనకి ఇన్స్పెక్ట్ చేసి నేను చూసాను. ఇన్స్పెక్షన్లో మనకి ఎలా ఉంది, ఇక్కడ డివ్ లోపల H2 అనేది క్రియేట్ అయినట్లుగా మనకి చూపిస్తుంది. సో ఒకవేళ నేను ఇక్కడ ఎప్పుడైతే డాక్యుమెంట్ బాడీ అపెండ్ చైల్డ్ అనేది నేను న్యూ డివ్ అనేది ఇచ్చానో అది దీనిలోకి ఏది బాడీ లోపలికి అపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా డివ్ లోపలికి అపెండ్ అవుతూ ఉంది. సో అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే బాడీ లోపలికి అపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మరలా మనం ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కదా, అపెండ్ చైల్డ్ టు పేరెంట్ ఎలిమెంట్ అనే దానికి మనం ఇవ్వడం వల్ల సో అది ఫస్ట్ బాడీ లోపల అపెండ్ అయిపోయి ఆ తర్వాత డివ్ లోపల కూడా అపెండ్ అయింది. సో ఇలాగ మనము మనకు కావాల్సిన ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుని దాని లోపల ఆ అపెండ్ చైల్డ్ లాగా మనము ఇవ్వచ్చు. సో ఇలాగ మనకి క్రియేటింగ్ ఎలిమెంట్ అపెండింగ్ ఎలిమెంట్ అనేది మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో మనం కావాలి అనుకుంటే ఎలిమెంట్స్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను అపెండ్ చేశాను. అపెండ్ చేసిన తర్వాత పేరెంట్ ఎలిమెంట్ ని నేను సెలెక్ట్ చేసుకుని పేరెంట్ డాట్ రిమూవ్ చైల్డ్ అని నేను ఇచ్చేసాను. సో ఏ చైల్డ్ని రిమూవ్ చేయాలో నేను డివ్ డాక్యుమెంట్లో నుంచి కూడా నేను ఇలాగే చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేసిన తర్వాత నేను జావా స్క్రిప్ట్ నుంచి రిమూవ్ చైల్డ్ అనే మెథడ్ని యూజ్ చేసుకుని ఎలిమెంట్స్ అనేది నేను రిమూవ్ చేశాను. సో మనకి H2 ఏదైతే న్యూగా క్రియేట్ చేసామో దాన్ని క్రియేట్ చేసామో ఆ తర్వాత రిమూవ్ కూడా చేయడం వల్ల మనకి స్క్రీన్ మీద అయితే ఆ ఎలిమెంట్ అనేది మనకి కనిపించడం లేదు. ఆ తర్వాత మనం కావాలి అనుకుంటే ఎలిమెంట్స్ని రీప్లేస్ కూడా చేయొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ నేను డెమాన్స్ట్రేట్ చేయడం కోసము ఇక్కడ HTML కొన్ని మార్పులు అనేవి చేస్తున్నాను. HTML నేను ఒక డివ్ క్రియేట్ చేశాను, దానికి ఐడి అని ఇచ్చి పేరెంట్ ఎలిమెంట్ ఇచ్చాను. దాని లోపల నేను ఓల్డ్ ఎలిమెంట్ అనేది ఓల్డ్ నోడ్ అనేది నేను ఒకటి ఇచ్చాను. సో దిస్ ఈజ్ ఏ ఓల్డ్ చైల్డ్ ఎలిమెంట్ అని చెప్పేసి దాని లోపల టెక్స్ట్ అనేది ఇచ్చేసి రిఫ్రెష్ చేశాను. సో మనకి కంటెంట్ అనేది ఇలాగ వచ్చేసింది. సో నేను ఇక్కడ ఉన్న జావా స్క్రిప్ట్ని కూడా కాసేపు కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మన పని ఏమిటంటే ఇక్కడైతే
దిస్ ఈజ్ ఓల్డ్ చైల్డ్ ఎలిమెంట్ అనేది ఉందో దాన్ని మనము రీప్లేస్ చేయాలి. సో దాన్ని ఎలాగ రీప్లేస్ చేస్తాము అంటే ముందుగా జావా స్క్రిప్ట్ నుంచి ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి ఆ ఎలిమెంట్ ని ఓల్డ్ దాంతో రీప్లేస్ చేద్దాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఎలిమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి, మనం ఆల్రెడీ ఎలిమెంట్ క్రియేషన్ కోసం కోడ్ రాసాం కదా. సో ఇక్కడ ఉన్న పీ ట్యాగ్ ని తీసేసి న్యూగా క్రియేట్ చేసిన ఎలిమెంట్ ని మనం అయితే పెడదాము. సో దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ ని ముందుగా మనము సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఓల్డ్ ఎలిమెంట్ ని కూడా మనము సెలెక్ట్ చేయాలి. సో ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఇలాగ ఐడిని బేస్ చేసుకుని మనము సెలెక్ట్ చేద్దాం. ఇదిగోండి చూడండి, పేరెంట్ ఎలిమెంట్ అనే వేరియబుల్ నేను తీసుకుని దానిలో ఐడిని బేస్ చేసుకుని పేరెంట్ ఎలిమెంట్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇది పేరెంట్ ఎలిమెంట్. ఎందుకు దాని పేరెంట్ అన్నామంటే పీ ట్యాగ్ అనేది డివ్ లోపల ఉంది కాబట్టి డివ్ అనేది పీకి పేరెంట్ అవుతుంది. సో డివ్కి పీ అనేది చైల్డ్ అవుతుంది. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. సో అందుకనే మనము డివ్ని పేరెంట్ ఎలిమెంట్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. సో ఈ పేరెంట్ ఎలిమెంట్ని నేను ముందుగా సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ముందు మనం ఏం చేస్తున్నామంటే ఓల్డ్ నోడ్ని కూడా మనము సెలెక్ట్ చేసుకున్నాం. సో మనకి ఏమని ఇచ్చాము, ఇక్కడ ఓల్డ్ నోడ్ అనేది ఐడిని ఇచ్చాము కాబట్టి సో ఓల్డ్ నోడ్ అనే ఒక వేరియబుల్ నేను తీసుకుని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఓల్డ్ నోడ్ అని చెప్పేసి ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాయి. దేన్ని, పేరెంట్ నోడ్ ని చైల్డ్ నోడ్ ని ముందు రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనము పేరెంట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకొని దాని లోపల ఉన్న ఓల్డ్ చైల్డ్ ని తీసేసి న్యూ ఎలిమెంట్ అనేది రీప్లేస్ చేయాలి. సో దానికోసం ముందు నేను పేరెంట్ ఎలిమెంట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని దానిలో రీప్లేస్ చైల్డ్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ లో మనం ఏం చేయాలంటే ముందుగా ఏదైతే న్యూ డివ్ మనం క్రియేట్ చేసామో ఆ న్యూ డివ్ అనేది మనం ఇవ్వాలి. ఇదిగోండి చూడండి, న్యూ అనే డివ్ ని క్రియేట్ చేసి దాని యొక్క వేరియబుల్ నేమ్ నేను ఇచ్చాను. ఆ తర్వాత ఓల్డ్ నోడ్ ఏదైతే మనం రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఓల్డ్ నోడ్ యొక్క వాల్యూని ఎక్కడైతే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని ఇచ్చాను. చేంజెస్ సేవ్ చేసి ఇక్కడ నేను రిఫ్రెష్ చేశాను. ఇదిగోండి చూడండి, ఏదైతే మనము ఓల్డ్ నోడ్ అయినా HTML లో ఇది ఉన్నప్పటికీ HTML నుండి అది డిజేబుల్ అయిపోయి దీనిలోకి క్రియేట్ అయిపోయింది. సో ఇలాగ మనము జావా స్క్రిప్ట్ లో మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనము HTML కంటెంట్ అయితే మ్యానిపులేట్ చేయొచ్చు. సో ఇలాగ అందుకనే వీటిని ఈ మెథడ్స్ ని మనము మ్యానిపులేషన్ మెథడ్స్ అంటున్నాము. ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ లో ఉన్నటువంటి డామ్ మెథడ్స్ గురించి మనము నేర్చుకున్నాము. ప్రీవియస్ లెక్చర్స్ లో నేను డామ్ మెథడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. వాటిలో అట్రిబ్యూట్ మెథడ్స్ అంటే ఏమిటి అండ్ కంటెంట్ మెథడ్స్ అంటే ఏమిటి, అదేవిధంగా ఈవెంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. సో ఈ వీడియోలో మనము డీటెయిల్గా దాని గురించి నేర్చుకుందాము. ప్రీవియస్ లెక్చర్స్లో మనము మ్యానిపులేషన్ మెథడ్స్ గురించి, సెలక్షన్ మెథడ్స్ గురించి మనము నేర్చుకున్నాము. ఒకవేళ మీరు కనుక చూడకపోతే ఆ వీడియోస్ని తప్పకుండా చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ నేను విజువల్ స్టూడియో కోడ్లో విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసి ఉంచాను. అదేవిధంగా ఆ విజువల్ స్టూడియో కోడ్లో నేను HTML ఫైల్ని నేను ఓపెన్ చేసి దానికి index.js అనే ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ ఫైల్ని నేను ఓపెన్ చేసి ఉంచాను. అదేవిధంగా రైట్ సైడ్ నేను index.htmlని నేను లింక్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఉంచాను. ఇది ఈ కంటెంట్ అనేది ప్రీవియస్ లెక్చర్కి సంబంధించింది. సో మన టాపిక్లోకి వచ్చేస్తే మీరు ఈ HTML డాక్యుమెంట్ మీరు అబ్జర్వ్ చేశారంటే దీనిలో చాలా రకాల యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఎవ్రీ ట్యాగ్ మీద, కొన్ని ట్యాగ్స్ మీద మనకి యాట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి. సో బట్ మనకి ఈ యాట్రిబ్యూట్స్ని మనము HTML నుంచి మాత్రమే కాకుండా జావా స్క్రిప్ట్ నుంచి కూడా మనము ఈ యాట్రిబ్యూట్స్ అనేది సెట్ చేయొచ్చు. సో ఈ యాట్రిబ్యూట్స్ని ఎలా సెట్ చేస్తాము అంటే సపోజ్ ఇక్కడ నేను ఒక ఇమేజ్ అనేదాన్ని నేను తీసుకుంటున్నాను. ఇలాగ ఇమేజ్ ట్యాగ్ అనేదాన్ని నేను ఒకటి తీసుకొని దానిలో ఇలాగ ఒక ఐడి ఇచ్చాను, మై ఇమేజ్ అని. సోర్స్లో నేను image.jpg అని ఇచ్చాను. ఆల్ట్లో మై ఇమేజ్ అనేది ఇలాగ నేను ఇచ్చేసాను. బట్ ఇమేజ్ అనేది మనకు లేకపోయినప్పటికీ నేను ఇలాగ నేమింగ్ అనేది ఇచ్చేసాను. సో ఈ ఇమేజ్ ట్యాగ్లో మనకి ఐడి యాట్రిబ్యూట్ ఉంది, సోర్స్ యాట్రిబ్యూట్ ఉంది, ALT అనేది యాట్రిబ్యూట్స్. సో ఈ యాట్రిబ్యూట్స్ని మనము ఎలా గెట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో దీనిలో మీరు ముందుగా మనం దానిలో చేయాల్సింది ఏంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే దాన్ని మనం యూజ్ చేసుకొని డాక్యుమెంట్ లేదు అంటే దీన్ని ముందుగా ఒక ATTR అనే వేరియబుల్లో నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి
ఈ మెథడ్ని మనము యూజ్ చేసుకొని ఇక ఒక స్ట్రింగ్ని నేను ఈ మెథడ్ని మనం తీసుకొని ఆ ఐడిలో ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని నేను ఇక్కడ ఇచ్చాను. ఇస్తే అదేం చేస్తుంది, ఆ ఇమేజ్ ట్యాగ్ని సెలెక్ట్ చేస్తుంది. మీరు కావాలంటే చూడవచ్చు, కన్సోల్లో దాన్ని నేను ప్రింట్ చేస్తూ ఉన్నాను. console.log attr అని చెప్పేసి దాన్ని నేను ఇచ్చేసి కన్సోల్లో ప్రింట్ చేయడానికి నేను చూస్తున్నాను. బ్రౌజర్లో నేను ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి కన్సోల్ అనే దాన్ని ఓపెన్ చేసి రీఫ్రెష్ చేస్తే మీరు చూసారంటే ఇమేజ్ ట్యాగ్ అనేది మనకి కన్సోల్లో ప్రింట్ అయింది. సో అంటే ఏంటి, ఈ యాట్రిబ్యూట్ ATTR అనే వేరియబుల్లో మనకి మై ఇమేజ్ అనే ఐడితో ఉన్న ట్యాగ్ నేమ్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయింది. దాంతో ఉన్న ట్యాగ్ ఏంటి, ఇమేజ్ ట్యాగ్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేశారంటే దీనికి నేను ATTR అనే దానికి గెట్ యాట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో దీనిలో కూడా మనము యాట్రిబ్యూట్ అనే దాన్ని ఏ యాట్రిబ్యూట్ని మనము చూడాలనుకుంటున్నామో ఆ యాట్రిబ్యూట్ని ఇలాగా దాని యొక్క నేమ్ని ఇవ్వాలి. సో నేను SRC అనే యాట్రిబ్యూట్ని నేను అలాగా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు కనుక console.log మరలా ఈ యాట్రిబ్యూట్ అనే ATTR అనే వేరియబుల్ మీరు ప్రింట్ చేస్తే మీరు కావాలంటే చూడొచ్చు, మీకు ఏమైనా వస్తుంది, ఇమేజ్ ట్యాగ్ వస్తుంది. బట్ మనము ఏం చేద్దామంటే ATTR డాట్ గెట్ యాట్రిబ్యూట్ సోర్స్ అనేదాన్ని ఇది ఇద్దాం. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి మీరు చూసారంటే ఆ యాట్రిబ్యూట్లో ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ సోర్స్ అనే దానిలో ఏ వాల్యూ ఉంది, ఇక్కడ మనకి image.jpg అని ఉంది. సో ఆ image.jpg అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఇలాగ మనము యాట్రిబ్యూట్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ని మనము గెట్ చేయొచ్చు. సో ఇప్పుడు యాట్రిబ్యూట్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ని ఎలా చేంజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనము చూద్దాం. సో దానికి నేను ఏం చేస్తానంటే ముందుగా మరలా మనం ఏం చేయాలి, చేంజ్ చేయాలన్నా సరే ముందు మనము ఇక్కడ గెట్ యాట్రిబ్యూట్ అనే దానికి బదులుగా మనం ఏం చేయాలంటే సెట్ యాట్రిబ్యూట్ అనేది మెథడ్ అనేది యూజ్ చేయాలి. ముందు ఏం చేయాలి, ఏదైతే ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ ట్యాగ్కి సెట్ యాట్రిబ్యూట్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ అదే సింపుల్గా అదే యూజ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ కన్సోల్ తీసేసి ఇదిగోండి సెట్ యాట్రిబ్యూట్ అనే దాన్ని యూజ్ చేసి సెట్ యాట్రిబ్యూట్లో ఇక్కడ రెండు వాల్యూస్ని మనం పాస్ చేయాలి. ఒకటి యాట్రిబ్యూట్, ఏ యాట్రిబ్యూట్ని అయితే సెట్ చేయాలనుకున్నామో ఆ యాట్రిబ్యూట్ నేమ్, ఆ యాట్రిబ్యూట్ లోపల ఏ వాల్యూని మనము ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ వాల్యూని కూడా మనము ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ మై ఇమేజ్ అనే దానిలో ఇక్కడ మామూలుగా ఇమేజ్ సోర్స్ అనే దానిలో ఏముంది, image.jpg అనేది ఉంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జావా స్క్రిప్ట్ నుంచి సోర్స్ అనే యాట్రిబ్యూట్ లోపల ఇదిగోండి చూడండి నేను న్యూ ఇమేజ్ ట్యాగ్ అనే దాన్ని నేను ఇస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు కనుక మీరు ATTR డాట్ గెట్ యాట్రిబ్యూట్ అనే దాన్ని మీరు ప్రింట్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో చూద్దాము. ఇదిగోండి చూడండి ఏ వాల్యూ వస్తుంది, న్యూ image.jpg. మనం ఏదైతే సోర్స్లో కొత్తగా వాల్యూని అసైన్ చేసామో ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో అంటే ఏంటి, మనం ఏదైతే సోర్స్ యాట్రిబ్యూట్లో వాల్యూ ఇచ్చామో అది దానికి ఆటోమేటిక్గా సెట్ అయింది. మీరు కావాలనుకుంటే సోర్స్ కాబట్టి ALT యాట్రిబ్యూట్ ఉంది కదా మనకి, ఇక్కడ ఈ ALT యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూని చూసి ఇక్కడ చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి ALT లోపల ఉన్నటువంటి వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది. ALT ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఒకవేళ మీరు ఇచ్చిన ఇమేజ్ కనుక అది ఫైండ్ అవుట్ చేయలేకపోతే ALT యాట్రిబ్యూట్ లోపల ఉన్న వాల్యూ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అందుకనే ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా, మనకి ఇమేజ్ అనేది నేను సేవ్ చేయలేదు. ఇమేజ్ లేకపోవడం వల్ల ALT లోపల ఉన్నటువంటి వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంది. ALT అంటే ఆల్టర్నేటివ్ అనే మీనింగ్ అనేది వస్తుంది. సో ఇలాగ మనము యాట్రిబ్యూట్ని సెట్ చేయొచ్చు, గెట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను టైటిల్ అనే యాట్రిబ్యూట్ని నేను తీసుకొని దానికి టైటిల్ వర్కింగ్ సమ్ ఏదో టెక్స్ట్ ఇచ్చాను. ఇలాగా ఇచ్చిన తర్వాత రిఫ్రెష్ చేస్తున్నాను. ఒకవేళ దీని మీద మనం ఓవర్ చేస్తే చూడండి టైటిల్ అనే యాట్రిబ్యూట్ని బేస్ చేసుకుని దాని లోపల ఉన్న వాల్యూ అనేది మనకు చూపిస్తుంది. ఇదిగోండి చూడండి, నేను దీని మీద ఓవర్ చేస్తే టైటిల్ అనేది మీకు చూపిస్తుంది. మేబీ మీరు చూస్తున్నట్లు ఉన్నారు. అది ఇలాగా మనకి జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి వాల్యూస్ని మనము యాట్రిబ్యూట్ని బేస్ చేసుకొని ఈ సెట్ యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకొని ముందుగా మనము యాట్రిబ్యూట్ని ఇచ్చి యాట్రిబ్యూట్ వాల్యూని యూజ్ చేసి మనము వాల్యూస్ అనేది సెట్ చేయొచ్చు.
ఇప్పుడు మనము చూడాల్సింది ఏంటంటే అట్రిబ్యూట్ని ఎలా రిమూవ్ చేయాలి. సపోజ్ ఇక్కడ మనకి దేన్ని రిమూవ్ చేద్దాం, మనము ఇక్కడ మనకి సోర్స్ అనే దాన్ని రిమూవ్ చేద్దాం. సో ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే సింపుల్గా మనము ఇక్కడ ముందు ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ట్యాగ్ని మనము ఐడి బై గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా మనము సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ట్యాగ్ని ఇలాగ తీసుకొని డాట్ రిమూవ్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ఉంటుంది. ఈ రిమూవ్ యాట్రిబ్యూట్ లోపల మనం ఏమి ఇవ్వాలి అంటే ఏదైతే యాట్రిబ్యూట్ని మనము రిమూవ్ చేయాలని ఆ యాట్రిబ్యూట్ వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ALT ఈ యాట్రిబ్యూట్ వాల్యూని నేను రిమూవ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నేను రిమూవ్ చేయగానే ఇక్కడ మై ఇమేజ్ అనేది కనపడదు. ఇదిగోండి చూసారు కదా, మై ఇమేజ్ అని రిమూవ్. ఎందుకంటే నేను ఆల్టర్నేటివ్ టెక్స్ట్ యాట్రిబ్యూట్ని ఇక్కడ జావా స్క్రిప్ట్ ద్వారా రిమూవ్ చేశాను. ఎలా రిమూవ్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ద్వారా దానిలో మనము ఏదైతే యాట్రిబ్యూట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం దాన్ని స్ట్రింగ్ ద్వారా ఇచ్చేసి మనము వాల్యూ అనేది రిమూవ్ చేయొచ్చు. సో ఇలాగ యాట్రిబ్యూట్కి సంబంధించిన ఇంపార్టెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్నర్ HTML అండ్ టెక్స్ట్ కాంటెంట్. ఇవి ఏంటంటే టెక్స్ట్ కాంటెంట్కి సంబంధించి వీటి గురించి నేను డిస్కస్ చేయలేదు మీతో. సో ఈ ఇన్నర్ HTML అనేది టెక్స్ట్ కాంటెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. సపోజ్ దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక ఐడిని నేను తీసుకున్నాను, ఇమేజ్ ట్యాగ్ నేను తీసేస్తున్నాను, మై డివ్ అనేది. సో ఇక్కడ ఒక ఐడిని క్రియేట్ చేసి ఐడికి మై డివ్ అనే నేమ్ ఇచ్చాను ఆ డివ్ లోపల. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ డివ్ని నేను సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ డివ్ని సెలెక్ట్ చేయడం. ఇదిగోండి ఇలాగ డివ్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత డాట్ ఇన్నర్ HTML అనే మెథడ్ ఉంది. సో ఈ ఇన్నర్ HTML మెథడ్ని మీరు కనుక రిఫ్రెష్ చేస్తే ఒకవేళ డివ్లో ఏమని ఉంది టెక్స్ట్ మనకి ఒరిజినల్ కంటెంట్ ఉంది. ఇన్నర్ HTML అనే దానికి నేను ఇలాగా టెక్స్ట్ ఇస్తున్నాను, న్యూ కంటెంట్ యూజింగ్ ఇన్నర్ HTML అని చెప్పేసి నేను ఇలాగ టెక్స్ట్ ఇచ్చిన తర్వాత చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఏమైంది, న్యూ కంటెంట్ యూజింగ్ ఇన్నర్ HTML అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది. ఇలాగా ఇన్నర్ HTML అనే మాత్రమే కాకుండా మనకి సేమ్ మెథడ్ సేమ్ కైండ్ ఆఫ్ మెథడ్ బట్ ఇక్కడ టెక్స్ట్ కాంటెంట్ అనేది వచ్చింది. మీరు కనుక దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇవి 2 డిఫరెంట్ మెథడ్స్. మనము ముందుగా ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నాము, సెలెక్ట్ చేసుకుని ఇన్నర్ HTML అనే మెథడ్ యూజ్ చేసుకుని దాన్ని టెక్స్ట్ కాంటెంట్ అనేది చేంజ్ చేసి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకో మెథడ్ ఉంది టెక్స్ట్ కాంటెంట్ అనే మెథడ్ యూజ్ చేసుకుని దాని లోపల ఉన్న టెక్స్ట్ని చేంజ్ చేయడానికి ట్రై చేసి చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మనకి ఏం కనబడుతుంది, టెక్స్ట్ కాంటెంట్ యూజింగ్ న్యూ కాంటెంట్ యూజింగ్ టెక్స్ట్ కాంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. బట్ 2 ఒకే పని చేస్తున్నాయి, దానికి దీనికి డిఫరెంట్. సో మీరు కనుక ఇన్నర్ HTML అనే మీనింగ్ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే ఒకవేళ HTML అంటే ఏంటి, ట్యాగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇలాగ HTML ట్యాగ్స్ ఉండి కంటెంట్ ఉంటే దాన్ని HTML అని చెప్పేసి. సో ఇన్నర్ HTML అంటే ఏంటి, HTML మీరు ఏదైతే ట్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ట్యాగ్ లోపల ఉన్నటువంటి HTML కంటెంట్ ఏదైనా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ కంటెంట్ అవుతుంది, ట్యాగ్స్ ఉంటే ట్యాగ్ కంటెంట్ అవుతుంది. ఇలాగ దేన్నైనా అది తీసుకుంటూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను డివ్లో P అనే దాన్ని నేను తీసుకొని హాయ్ పేరా అని చెప్పేసి నేను ఇలాగ ఇచ్చాను. P అనే ట్యాగ్ని నేను తీసుకొని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనము టెక్స్ట్ కాంటెంట్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి జావా స్క్రిప్ట్ వేస్తే ఇదిగోండి చూడండి ఒరిజినల్ కాంటెంట్ హాయ్ పేరా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్గా నేను ఒక వేరియబుల్ని నేను తీసుకొని డాక్ అనే దానిలో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే దాన్ని నేను ఇలాగా తీసుకొని డాట్ ఇన్నర్ HTML దాన్ని నేను కన్సోల్లో ప్రింట్ చేస్తాను. ఇలాగ కన్సోల్లో ప్రింట్ చేసి చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే మీరు కన్సోల్లో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి డివ్ ట్యాగ్ లోపల ఏదైతే ఇన్నర్ HTML ఉందో ఆ HTML మొత్తాన్ని అది కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఈ ఇన్నర్ HTML బదులుగా టెక్స్ట్ కాంటెంట్ అనే దాన్ని మాత్రమే ప్రింట్ చేయండి. ఇదిగోండి నేను ఇన్నర్ HTML రిమూవ్ చేసి ఓన్లీ టెక్స్ట్ కాంటెంట్ అనేది మాత్రమే ఇస్తే దానికి దీనికి మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంతకుముందు ఏమున్నాయి మనకి పారా ట్యాగ్స్ కూడా మనకు వచ్చాయి. బట్ ఇప్పుడు పారా ట్యాగ్స్ కాకుండా ఓన్లీ టెక్స్ట్ అంటే ఆ ట్యాగ్ లోపల ఉన్న ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మనకు చూపిస్తుంది. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్నర్ HTML అంటే అది ట్యాగ్స్ని టెక్స్ట్ని రెండింటిని కలిపి చూపిస్తుంది. టెక్స్ట్ కాంటెంట్ అంటే ఓన్లీ
టెక్స్ట్ని మాత్రమే మనకి చూపిస్తూ ఉంది. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఈవెంట్ లిజనర్స్ని ఎలా రిమూవ్ చేయొచ్చు, ఎలా ఉంచవచ్చు అనేది మనము డీటెయిల్గా చూద్దాము. సో సింపుల్గా ముందు నేను ఏం చేస్తానంటే ఒక ఈవెంట్ లిజనర్ని మనము క్రియేట్ చేస్తాం. నేను ఆల్రెడీ ఈవెంట్ లిజనర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు కావాలంటే చూడొచ్చు. ఇదిగోండి నేను ఇక్కడ ఒక బటన్ని నేను క్రియేట్ చేశాను. ఒక బటన్ ఇదిగోండి క్లిక్ మీ అనే బటన్ని నేను కన్ఫ్యూజన్ లేకుండా ఈ కంటెంట్ మొత్తాన్ని తీసేస్తాను. ఓన్లీ బటన్. సో ఎప్పుడైతే నేను ఈ బటన్ని క్లిక్ చేస్తానో ఒక అలర్ట్ అనేది మనకి వచ్చేలాగా నేను చేస్తాను. సో మనం ఒక ఈవెంట్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ దీనికి బటన్కి ఐడి లోపల మై బటన్ అనే వాల్యూ ఇచ్చాను. గెట్ ఎలిమెంట్ బై ఐడి మై బటన్ అని ఇలాగ నేను ఇచ్చేసి దానికి యాడ్ ఈవెంట్ లిజనర్ అనే దాన్ని మెథడ్ని యూజ్ చేసుకొని ఈ మెథడ్ ఏం చేస్తుంది, ఏ ఈవెంట్ని మనం ట్రిగర్ చేయాలో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదిగోండి క్లిక్ అనే దాన్ని ఈవెంట్ని నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేది రాయాలి. నెక్స్ట్ పారామీటర్ ఏం చేయాలి, ఒక ఫంక్షన్ని మనం సెండ్ చేస్తే ఇదిగోండి ఇలాగా ఫంక్షన్ లోపల నేను అలర్ట్ అని ఇస్తాను. బటన్ క్లిక్ అని చెప్పేసి నేను అలాగే ఇస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసి క్లిక్ చేస్తే చూసారు కదా, నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి నాకు ఇలాగా అలర్ట్ లోపల బటన్ క్లిక్ అనే అలర్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది కూడా. సో మీకు అలర్ట్ కనుక ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అర్థం కాకపోతే సింపుల్గా ఏంటంటే యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది అదొక మెథడ్. ఆ మెథడ్లో 2 పారామీటర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో మెథడ్ అంటే ఏంటి, సింపుల్గా అదొక ఫంక్షన్. ఆ ఫంక్షన్ అనేది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫస్ట్ పారామీటర్ ఏమి ఇవ్వాలంటే మనం ఏదైతే ఈవెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈవెంట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత జావాస్క్రిప్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. సో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత మనము ఆ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది రన్ అవ్వాలి, ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ క్లిక్ ఈవెంట్ నడిచిన తర్వాత ఎటువంటి టైప్ ఆఫ్ మెథడ్స్ అనేది రన్ అవ్వాలి, లేదా మీకు ఏ ఫంక్షన్ అవదలేదంటే ఎంటీగా వదిలేయచ్చు, లేదా ఈవెంట్ క్లిక్ అయినప్పుడు ట్రిగర్ అయినప్పుడు మీరు ఏదైనా కోడ్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఇక్కడ సింపుల్గా ఏం చేశానంటే ఆ ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు ఒక అలర్ట్ అనేది బటన్ క్లిక్డ్ అలర్ట్ అనేది రావాలనేది నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇలాగ మనము ఈవెంట్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఈవెంట్స్ని క్రియేట్ చేయడం మనకు తెలుసు, కానీ ఎలా ఆ ఈవెంట్ని మనము ఎలాగ రిమూవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎలాగో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంది చూసారు కదా, ఈ ఫంక్షన్ని నేను ఏం చేస్తానంటే మాన్యువల్గా ఇస్తాను. సో ఈ ఫంక్షన్ని ఇలాగ బయట నేను పెట్టాను. ఆ ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చాను, క్లిక్ హ్యాండ్లర్ అని చెప్పేసి ఇలాగ ఒక నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ ఫంక్షన్ని నేను తీసేస్తున్నా. ఈవెంట్ లిజనర్లో ఆ ఫంక్షన్ని తీసేసి ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం కదా, ఫంక్షన్ ఏం క్రియేట్ చేసాము, క్లిక్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసి అలర్ట్ అనేది మనం ఇక్కడ మామూలుగా డిఫైన్. బట్ ఇక్కడ మీరు ఈవెంట్ లిజనర్లో చూస్తే మనం ఈవెంట్ నేమ్ ఇచ్చాం కానీ ఫంక్షన్ అనేది ఇక్కడ. సో అందుకని ఈవెంట్ ట్రిగర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆ ఫంక్షన్ ఇచ్చాము. సో ఇదిగోండి ఇది మామూలుగానే వర్క్ అవుతుంది. ఇది ఇంకోటి క్లిక్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే క్లిక్ ఈవెంట్ క్లిక్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది బయట ఉంది. సో ఇప్పుడు రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే సపోజ్ ఇక్కడ నేను ఎప్పుడైతే క్లిక్ ఈ బటన్ అనేది క్లిక్ అవుతుందో క్లిక్ అయిన తర్వాత మనకి ఒక 3 seconds తర్వాత ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది రిమూవ్ అయిపోవాలి. సో అని ఇవ్వచ్చు. లేదు అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే డాక్యుమెంట్ డాట్ నేను నార్మల్గా ముందు చూపిస్తాను గెట్ ఎలిమెంట్ బై ఐడిని యూజ్ చేసుకొని డాట్ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది ఇవ్వాలి. సో ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్లో దీనికి ఏమి ఇవ్వాలి, టైప్ ఆఫ్ ఈవెంట్ని మనం ఏ ఈవెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం ఆ ఈవెంట్ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దానిలో ఉన్న ఫంక్షన్ని దేన్నైతే రిమూవ్ చేసిన తర్వాత మనము ఏదైతే హ్యాండ్లర్ ఉందో దాన్ని మనం చేంజ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫంక్షన్ మనం ఇంకొక ఫంక్షన్ రాద్దాము, ఫంక్షన్ రిమూవ్డ్ అని చెప్పేసి నేను ఒక టెక్స్ట్ చూపిస్తున్నాను, అలర్ట్ అనేది చూపిస్తున్నాను. చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇలాగ క్లిక్ అయిందో మళ్ళీ క్లిక్ అవుతుంది, బట్ ఈవెంట్ అనేది రిమూవ్ అవడం లేదు. ఎందుకంటే మనము ఈవెంట్ అనేది రిమూవ్ చేయడం చూపించాం, కానీ ఈవెంట్ ని రిమూవ్ చేసేటప్పుడు ఏ ఫంక్షన్ ని రిమూవ్ చేయాలో మనం చూపించలేదు. చేంజెస్ సేవ్ చేసి మనం రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి చూడండి ఆటోమేటిక్ ఇది ఏమైపోయింది, రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది పని చేయకుండా పోయింది. ఎందుకంటే మనము
ఎప్పుడైతే ఇక్కడ ఈ కోడ్ ఏముంది, క్లిక్ జరిగినప్పుడు ఈవెంట్ అనేది రన్ అవ్వాలన్నది. నెక్స్ట్ కోడ్ వెంటనే ఏమైంది, దానికి క్లిక్ అనే ఈవెంట్ని రిమూవ్ చేయి, ఆ క్లిక్ అనే ఈవెంట్లో ఉన్న ఫంక్షన్ కూడా రిమూవ్ చేయాలి. కోడ్ ఇవ్వగానే వెంటనే ఆటోమేటిక్ మనం క్లిక్ చేస్తున్నప్పటికీ ఆ ఈవెంట్ అనేది పనిచేయడం. సో మనం ఒక సర్టెన్ టైప్ ఆఫ్ టైం తర్వాత మనము ఆ ఈవెంట్ని రిమూవ్ చేయడం గురించి పెడదాం. సో దానికోసం నేను ఇక్కడ సెట్ టైమ్ అవుట్ అనే ఒక ఫంక్షన్ని వాడతాను. సో ఈ సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ ఏంటంటే అదొక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇది ఇక్కడ అది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్. సో ఇది డిఫాల్ట్గా జావా స్క్రిప్ట్లోనే ఉంటుంది. సో ముందు ఏంటంటే అది ఒక ఫంక్షన్ యాక్సెప్ట్ చేస్తుంది, అంటే తర్వాత ఒక టైం అనేది ఎన్ని సెకండ్స్, మిల్లీ సెకండ్స్ తర్వాత అది క్లోజ్ అవ్వాలనేది మనం ఇక్కడ 3000 మిల్లీ సెకండ్ అంటే 3 సెకండ్స్ తర్వాత ఈ సెట్ టైమ్ అవుట్లో ఉన్నటువంటి ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఈ రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది. సో చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈవెంట్ రన్ అయిన వెంటనే పనిచేస్తుంది, 3 సెకండ్స్ వరకు పనిచేస్తుంది. బట్ ఆఫ్టర్ 3 సెకండ్స్ అనేది ఈ ఈవెంట్ అనేది రన్ అవటం లేదు. నేను రిఫ్రెష్ చేసిన తర్వాత 3 సెకండ్స్ వరకు ఈ ఈవెంట్ అనేది పనిచేస్తుంది. ఆఫ్టర్ 3 సెకండ్స్ ఈ క్లిక్ ఈవెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇలాగ మనము రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంతటితో మనము జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డామ్ మెథడ్స్ అనేది చూసాము. ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ డామ్లో ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బాయ్ బాయ్.